హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్రాఫ్ట్ బ్యాంగిల్స్లో కొత్త డిజైన్ చేయబోతున్నాము. ముందుగా ఒక పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మన దగ్గర థ్రెడ్ చుట్టడానికి ప్యాడ్ లాంటివి ఏం లేవు, అందుకే నాకు అవైలబుల్గా ఉన్న ఒక చెక్కని అయితే తీసుకొని థ్రెడ్ని 50 టైమ్స్ అయితే వ్రాప్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్ అయితే 2/4 సైజ్ 2 కట్ బ్యాంగిల్, అందుకే నేను 50 వ్రాప్స్ చేసుకున్నాను దీనికోసం. అలాగే 2/4 సైజ్ 4 కట్ బ్యాంగిల్స్కి అయితే నేను 30 వ్రాప్స్ తీసుకున్నాను. అండ్ 2/4 సైజ్ 6 కట్ బ్యాంగిల్కి అయితే 20 వ్రాపింగ్స్ చేశాను. ఫస్ట్ అయితే వ్రాపింగ్ చేసుకున్న థ్రెడ్ని అయితే బ్యాంగిల్కి పేస్ట్ చేసి కొద్దిసేపు అయితే పక్కన ఉంచుకున్నాను, ఎందుకంటే ఆరితే మంచిగా ఊడిపోకుండా ఉంటుంది కదా, అందుకోసమని. ఈ బ్యాంగిల్ సెట్లో నేనైతే 2 సిల్క్ థ్రెడ్ కలర్స్ అయితే యూజ్ చేశాను. నేను యూజ్ చేసిన చెక్క చాలా పొడవు ఉండడం వల్ల చాలా థ్రెడ్ అయితే వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలా కాకుండా కొంచెం చెక్కనైతే కట్ చేసుకోవాలి నేను. సో పేస్ట్ చేసుకున్న థ్రెడ్ కూడా ఆరిపోయింది. ఇప్పుడైతే బ్యాంగిల్కి వ్రాపింగ్ చేయడమే ఉంది. నాకు 10 బ్యాంగిల్స్కి వచ్చేసి వ్రాపింగ్ టైం 2 hours పట్టింది. పింక్ కలర్ థ్రెడ్ చుట్టడం అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా స్టార్ట్ చేశాను, ఇది కూడా అయిపోయింది. ఫైనల్లీ 10 బ్యాంగిల్స్ అయితే ఇవే అవి. ఇప్పుడు ఇంకా అసలైన కథలు మొదలవుతుంది. వీటికి స్టోన్స్ అతికించాలి కదా. గ్రీన్ కలర్ బ్యాంగిల్కి అయితే నేను వైట్ కలర్లో ఉన్న చైన్ అయితే పేస్ట్ చేశాను. నా దగ్గర ఇది కట్ చేయడానికి ఎటువంటి సీజర్ అయితే లేదు, నేనైతే టీత్ తోటే కట్ చేశాను దాన్ని. నేను ఈ బ్యాంగిల్స్లో 6 టైప్స్ అయితే స్టోన్స్ యూజ్ చేశాను. గ్రీన్ కలర్లో ఉన్న స్క్వేర్ షేప్, సర్కిల్ షేప్ వైట్ కలర్, అలాగే చైన్ వైట్ కలరు, డ్రాప్ షేప్ కూడా వైట్ కలర్ యూజ్ చేశాను, అలాగే ఐ షేప్ కూడా యూజ్ చేశాను. బ్యాంగిల్స్కి స్టోన్స్ పేస్ట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. దీనికి కూడా మొత్తం 2.5 hours అయితే పట్టింది నాకు. 4.5 hours కష్టపడి చేసిన ఈ బ్యాంగిల్స్కి ఎంత ప్రైస్ చేయాలనేది మరో వీడియోలో చర్చించుకుందాము. ఎవరికైనా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, DM చేయండి. ఫైనలీ అవుట్పుట్ అయితే ఇది. ఎలా ఉందో కామెంట్ చేసి కూడా చెప్పండి. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.